ఒకవైపు మూసీ నది పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని ముట్టుకోము, వాటిని కూల్చమంటూనే దానికి సంబంధించిన ఏదైతే పరివాహక ప్రాంతాలకు ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లను అయితే ఖాళీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చాదర్ఘాట్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఇండ్లకు ఏదైతే మార్కింగ్ వేసిన ఇండ్లకు మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోవాలని, ఇల్లు ఖాళీ చేయాలని అయితే ఊహం జారీ చేస్తున్నట్టయితే ఇక్కడ ఇది కాలనీవాసులు అయితే ఆరోపిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే అసలు హైడ్రా అనేది అసలు దీనికి సంబంధం లేదు, మూసీ నదికి ఎలాంటి సంబంధం లేదు, మేము ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, దానికి అసలు మాకు సంబంధం లేదని అయితే హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పారు. వాస్తవంగా ఏందనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి, మీకు ఏం చెప్పారు? మీకు ఇల్లు ఖాళీ చేయమని ఇట్లా ఎవరని చెప్పారా? అవును చెప్పినారు, కలెక్టర్ చెప్పినారు, ఒకటి నోటీస్ ఇచ్చినారు, రాసిపోయినారు. ఆర్బిఎక్స్ మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అంతే చెప్పినారు మాకు. మళ్ళీ కొత్త న్యూస్ మేము వినలేదు. 3 days నుంచి వస్తున్నారు, చెప్పిపోతున్నారు ఖాళీ చేయండి. ఇవాళ మార్నింగ్ 6కి వస్తా చెప్పినారు, ఇప్పుడు వచ్చినారు 1 hour ముందు. ఎవరు వచ్చారు? 1 hour ముందు వచ్చి ఎవరు కాల్ చేయమని చెప్పారు? కలెక్టర్, అది ఎంఐఎం ఎంపీ ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి పోయినారు. కాల్ చేయమని చెప్తున్నారు. అవును. అంటే ఇక్కడ మీరు అన్ని రిసిప్ట్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర? అంటే ఇల్లుకు సంబంధించిన పత్రాలు కానీ డాక్యుమెంటేషన్ అన్ని ఉన్నాయా? మొత్తం చూపించాను, వాళ్ళు కూడా చూపించాను, బస్తీ మొత్తం చూపించింది, కానీ తీయాలి చెప్తున్నారు వాళ్ళు. ఇట్లా అంటే కరెంట్ బిల్ అవన్నీ రెగ్యులర్గా మీరు రెగ్యులర్ కట్టుతున్నాం. ఇంటి పర్మిషన్ ఉన్నదా మీకు? ఉంది, అప్పుడే కట్టినాం కదా సార్. 20 years. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 20 years. 20 years నుంచి ఉంటున్నారు. అప్పుడు ఉంటున్నాం, పెళ్లి కూడా కాలేదు అప్పుడు, మా పిల్లలు పెద్ద అయినారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు మరి సరే ఓకే, మా ఏదైతే ఇది ఉన్నదో మూసినది, ఎప్పుడన్నా నీళ్ళు వరదలు వచ్చినాయి ఇళ్ళకి? వచ్చినాయి సార్, గల్లీకి వచ్చినాయి నీళ్ళు, వచ్చినాయి లోపల వచ్చినాయి, ఇక్కడ గేట్ లోపల వరకు వచ్చినాయి. 2 సంవత్సరాల కింద వచ్చింది. 2 years వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినాయి? రాలేదు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎల్లు అన్నారు కదా అధికారులు, ఇక్కడ నుంచి ఖాళీ చేయమన్నారు. మరి వేరే ప్లేస్లలో ఎక్కడన్నా ఇల్లు మిమ్మల్ని తీసుకుపోయి చూపెట్టి మీరు ఇంట్లో ఉండాలని దానికి సంబంధించిన పత్రాలు ఏమన్నా మీకు ఇచ్చిరా? ఇప్పుడు ఏ లేదు, ఇస్తారని చెప్పినారు, 1/2 hourలో వచ్చి ఇస్తారని చెప్తున్నారు. అది మా ఫాదర్తోని ఫోటో మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు, సైన్ కూడా ఫాదర్ కూడా పెట్టినారు, అయిపోయింది పట్టాది డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు చెప్తారు. మేము 3 family ఉన్నాం, టోటల్ 3 brothers ఉన్నాం, 16 members ఉన్నాం. ఒక డబుల్ బెడ్రూమ్లో ఏం సరిపోతుంది? అంటే డబుల్ బెడ్రూమ్లో ఎంతమంది ఉన్నారు? 16 members. 16 members సరిపోతుంది ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో? ఉన్నారు అందరు 3 families, ఎంత మొత్తం ఫ్యామిలీ ఇది. వాళ్ళు ఎట్లా అంటే ఆ పత్రాలు ఇవ్వకుండా మీరు ఎట్లా కాల్ చేస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? అది కోసం చెప్తే ఏం చెప్పొద్దు, ఇది కూడా అయ్యాం, పొలు కొడతాం, కథం, బయట వేస్తాం, లాక్ వేస్తాం చెప్తున్నారు వాళ్ళు. అంటే మిమ్మల్ని బెదిరిస్తున్నారా? భయపడి మేము కూడా పోతున్నాం అంతే. కేవలం భయపడి వెళ్తున్నారు తప్ప మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లేదు? లేవు. అది డబుల్ బెడ్రూమ్ ఒకటే ఉంది, అది కూడా 16 members ఒకటే. అంటే రేవంత్ రెడ్డి గెలిస్తే ప్రజల ప్రభుత్వం వస్తున్నది, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్నాడు కదా, మరి నిజంగా ప్రజాపాలన ఉన్నది తెలంగాణలో? ప్రజలది ఖరాబ్ టైం స్టార్ట్ అయింది, మంచి టైం అయితే ఖరాబ్ టైం స్టార్ట్ అయింది. అది కాంగ్రెస్ వస్తే మెయిన్ అది. రాహుల్ గాంధీ ఏమైనా చెప్పిండు కదా, गरीबों को आगे बढ़ाएंगे, गरीबों को घर देंगे, सब है सो घर भी ले रहे. ఇంటి ఉంది అది కూడా తీసుకుంటున్నారు, మొత్తం ఉల్టా అవుతుంది. మరి ముఖ్యమంత్రిని కలిసి మీ బాధలు చెప్పే ప్రయత్నం చేశారు? అలాగైంది, ఇక్కడ టైం ఉంది సార్, గేట్లే ఉండే కంచెలు ఉండే డైరెక్ట్గా వచ్చి కలవచ్చు అన్నాడు కదా ముఖ్యమంత్రిని. అక్కడ పోతే మస్తు బిజీ ఉన్నారు వాళ్ళు, మస్తు మంది ఉన్నారు, అక్కడ గొడవ ఉన్నాయి. మేమేం చెప్పాలి పోయి, బాబు మీ గల్లీలో ఎవరు పెద్దనో వాళ్ళకి చెప్తాను, మీరు పోండి చెప్తున్నారు అంతే. అంటే మీ గల్లీ పెద్దని అడిగిరా? మరి అడిగితే ఏమన్నాడు? ఖాళీ చేయాలి చెప్పిండు. ఇప్పుడు ఎంఐఎం కదా పెద్ద, వాళ్ళకి ఆడితే వాళ్ళు చెప్పి ఖాళీ చేయాలి, పోవాలి, లేకుండా అది కూడా దొరకవు, ఎట్లనే ఖాళీ చేయాలి. మరి ఇంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఆ టైంలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరా? ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది ఏం పెట్టలేదు. 10,000 ఇచ్చినారు. ఇంకా కష్టం వరదలు వస్తే 10,000 బస్తీలో అందరికి. ఈ నంబర్ కూడా చూడు, ఈ నంబర్ ఇదే నంబర్స్ మీకు, ఈ నంబర్ మొత్తం డోర్కి కనిపిస్తాయి, ఇది సీరియల్ నంబర్ ఇచ్చినారు అప్పుడు. ఓకే, మరి ఇన్ని రోజుల నుంచి కాలనీలో ఉండి కాలనీ అంతా సాధక బాధకాలు చూసుకుంటా ఒకరినొకరు కలిసిమెలిసి ఉంటుండే కదా, ఇప్పుడు వెళ్తున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. గొడవలు కాలేదు, మొత్తం అందరు కలిసి ఉండే ఇక్కడ, హిందూ ముస్లిం మొత్తం కలిసి ఉండరు, ఏం ప్రాబ్లం ఏం లేవుండే ఇక్కడ. ఇప్పుడు పాలిటిక్స్లో మనం చిన్న మనుషులు ఏం చెప్పలేము. మనం చిన్న మనిషి డైలీ పని చేస్తే 800, 600, 700 ఎంత వస్తాయి చేసుకుంటాం. వాళ్ళు పెద్ద మనుషులు
మా మాట ఎందుకు వింటారు వాళ్ళు? అంటే ఇప్పుడు మీరు కాల్ చేసి వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తారు మరి, ఏడుంటారు ఏంది అసలు? ఇప్పుడు మనకి చెత్త ఉండాలి, అది ఇల్లు ఉండాలి, రెంట్కి తీసుకోవాలి, అదే ఆప్షన్ ఉంది. ఇప్పటికిప్పుడు కిరాయి కూడా ఎవరు ఇయ్యరు కదా, ఇచ్చే పరిస్థితులు ఉండవు కదా. డబ్బులు ఇవ్వాలి, 2 months 3 months అది అడ్వాన్స్ కావాలి చెప్తున్నారు. ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి అంటే 8,000 కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఆ జమానా పోయింది, 1,500 2,000 పోయింది జమానా, 800,000 కావాలి, 8,000 కావాలి. మార్నింగ్ చూసి వచ్చిన 7,000 కట్టి వచ్చిన. సెక్షన్ మెంబర్స్కి కావు కదా, పిల్లలు చదువుతారు, ఇక్కడనే స్కూల్ ఉంది, అక్కడ పో ఉంటే ఎట్లా పోవాలి మనం? లాక్డౌన్తో 2 years మొత్తం ఖరాబ్ అయింది చదువు, పిల్లలకి చదువు లాక్డౌన్తో మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే అవుతుంది ప్రాబ్లం. ఏం పని చేస్తారు మీరు? రోజుకి ఎంత సంపాదిస్తారు? 800. మంత్లీలా 20 days పని ఉంటుంది, 10 days ఉండవు. కుకింగ్ పని, సీజన్ పని ఉంటుంది. సీజన్కి ఏమైనా ముహూర్తాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, అదే ఉంటాయి. ముహూర్తాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, పన్నెళ్ళు ఉంటాయి. మేము కూడా ఇంట్లో కూర్చుంటాం అంతే. మరి ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉంటాయి? మీరు ఇప్పుడు అవకాశం లేదు. మనం తీసుకోవాలంటే కరోళ్ళు లేదు మా దగ్గర, 1 CR 2 CR లేదు మా దగ్గర. లక్షలు చూస్తే కూడా అది పెద్ద మాట, 1 లక్ష 2 లక్షలు చూస్తే కూడా పెద్ద మాట. కట్టే అవకాశాలు ఉండే ఇల్లు జీవితం అసలు లేవు. ఇది ఉండే దీనికే మనం ఇంకా 5 years తర్వాత డబ్బులు కొంచెం చేసి, డబ్బులు జమ చేసి ఏమైనా ఫ్లోర్ వేద్దాం అనుకున్నాం. కానీ ఫ్యామిలీ పెద్ద అవుతుంది, పిల్లలు పెద్ద అవుతున్నారు, అందరూ అనుకుంటారు ఇల్లు పెద్ద కావాలి అని. కానీ ఆ ప్లాన్ మొత్తం బేకార్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇంటిని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏదైతే హైడ్రా అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇక్కడ చూసుకుంటే రెడ్ మార్క్ వేసారు. ఎందుకంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి, మీరు మొత్తం ఇల్లు ఖాళీ చేసుకొని తాళం వేసుకొని వెళ్తే ఇల్లు కూలగొట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు వెంటనే కాల్ చేయాలన్నారు. కాకపోతే వాళ్ళకి సంబంధించి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఏందనేది ఇప్పటివరకు వీళ్ళతోటి చెప్పిన సందర్భం కూడా లేదు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు కానీ వీళ్ళు ఒకే ఫ్యామిలీలో మినిమం ఒక 16 మంది కుటుంబంలో 16 మంది ఉంటారు. ఆ 16 మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఏం సరిపోదు అని అయితే వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం మీద ఈ కాలనీకి సంబంధించి 30 నుంచి 40 ఇండ్లు మొత్తం కూలగొట్టే పరిస్థితులు అయితే ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే అదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఏ ఇల్లులు కూలగొట్టలేదని ఒకవైపు అంటుంటే, కలెక్టర్ మాత్రం ఈరోజు ఉదయం ఈరోజు గంట క్రితమే వచ్చి వీళ్ళకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళు కాంగ్రెస్ సంబంధించిన నాయకులను కలిస్తే వాళ్ళు ఖాళీ చేయాల్సిందే తప్పదు అన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నట్టు అయితే ఈ కాలనీవాసులు అయితే తీవ్రంగా ఆవేదనతో పాటు ఆక్రోశాన్ని చూపుతున్నట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది.